హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఏ దేవి వరమో నీవు సీరియల్ గురించి చెప్పబోతున్నాను. ఈరోజు సీరియల్ చాలా హై వోల్టేజ్ టెన్షన్తో మైండ్ బ్లోయింగ్గా నడిచింది. ఈరోజు ఎపిసోడ్లో జరిగిన మేజర్ ఇన్సిడెంట్స్ మరియు క్యారెక్టర్స్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ గురించి కంప్లీట్గా చెప్పబోతున్నాను. అసలు ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇంట్లో పెద్దలు అమ్మ లాంటి వ్యక్తి ఒక యంగ్ హీరోయిన్ దగ్గరికి వచ్చి చాలా ప్రేమగా ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటుంది. ఎక్కడ ఉండమ్మా నీకు అనేసి చాలా ఆప్యాయంగా అడుగుతూ ఉంటే హీరోయిన్ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉంటుంది. తన ఫేస్లో కనిపించిన ఆవేదన, గుండె నిండా ఉన్న బాధతో ఆమె చాలా ఎమోషనల్గా ఇక ఇలా చెప్తూ ఉంటుంది. నాకు విధింది చిన్నప్పటి నుంచి నేను కంటి కళ నిజమైనట్టు ఉంది, కన్న కళ నిజమైనట్టుగా అనిపిస్తూ ఉంటుంది. చాలా ఆనందంగా ఉంది అమ్మ అని ఆమె కళ్ళల్లో నుంచి నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఏడుస్తూ చెప్పే సీన్స్ చూస్తుంటే ప్రతి ఒక్కరికి గుండె పిండినంత పని అవుతూ ఉంటుంది. సెంటిమెంటల్గా ఫీల్ అవుతూ ఉంటారు. అమ్మ తన ముక్కు మీద చెయ్యి వేసి ఆశీర్వదించే అంత దగ్గర బంధం ఈ సీన్లో చాలా గట్టిగా టచ్ చేస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే కథ సడన్గా ఇంకో టెన్స్ వైపు తిరుగుతూ ఉంటుంది. ఫోన్ కాన్వర్జేషన్లోకి షిఫ్ట్ అవుతుంది. ఒకవైపు చాలా స్టైలిష్గా ఉన్న ఒక మెయిన్ క్యారెక్టర్ ఫోన్లో మాట్లాడుతాడు. మరోవైపు ఉన్న గీతాంజలి గురించి చాలా సర్కాజంతో కోపంతో రెచ్చిపోతూ మాట్లాడుతూ ఉంటుంది. గ్రేట్ గీతాంజలి, నువ్వు చాలా చాలా గ్రేట్. అసలు ఆ అంజలి సరసరిని ఇంటికి వచ్చాక కూడా నువ్వు ఇలా కూల్గా ఎలా ఉండగలుగుతున్నావు అని ఆమెని చాలా గట్టిగా క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. ఫోన్లో మాట్లాడుతున్న ఆమె ఫేస్లో ఉన్న ఆవేశం, ఆ కళ్ళల్లో కనిపించే ద్వేషం సీరియల్లో ఎంత పెద్ద కుట్ర జరుగుతుంది అనేది అర్థమవుతూనే ఉంటుంది. మరోవైపు పూల్ సైడ్ దగ్గర ఒకటే క్వైట్ అట్మాస్ఫియర్లో చాలా సీరియస్ ఎక్స్ప్రెషన్స్తో కూర్చొని ఉన్న అంజలి తన ఫోన్ కాల్స్లో మాట్లాడుతూ అసలు తగ్గకుండా రిప్లై ఇస్తుంది. నువ్వు కాబట్టి అలా కూల్గా ఉన్నావు గీతాంజలి, కానీ నేనైతే ఆ అంజలిని ఇంట్లో కాళ్ళు పెట్టనివ్వకుండా దాన్ని అసలు అంత ఈజీగా వదలను అని తన మనసులో ఉన్న గట్టిగా కోపంని అవన్నిటినీ చెప్తూ ఉంటుంది. ఇక మన నెక్స్ట్ ఏం జరగబోతుందన్నది చూడాల్సిందే. ఇంకా అప్పటి వరకు ప్లీజ్ వెయిట్, వాచ్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్.